గత రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఇంటి వద్ద డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్ సమయంలో అనేక రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఈ చర్చ సందర్భంగా ప్రధానంగా జగన్ కున్న ప్యాలెస్లపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రధానంగా ఇడుపులపాయ ప్యాలెస్ తో పాటు ఆయనకు పులివెందుల, అదేవిధంగా బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్ తో పాటు తాడేపల్లి ప్యాలెస్, ఇక రుషికొండపై కట్టిన ప్యాలెస్లు, వీటన్నిటి గురించి కూడా అడిగారు. బెంగళూరు ప్యాలెస్ 6 ఎకరాల్లో ఉంటుందని చంద్రబాబు చెప్పగా కాదు 32 ఎకరాల్లో ఉందని, 100 బెడ్రూమ్లు ఉంటాయని చెప్పిన వెంటనే అమిత్ షా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇవి కాకుండా రుషికొండలో కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారని, అది ప్రభుత్వ ధనంతో ఈ ప్యాలెస్ నిర్మించారని, సుమారు 480 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది అని కూడా చెప్పారు. అయితే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ప్యాలెస్ నిర్మించారని, ఈ ప్యాలెస్ నిర్మించడం వలన కేంద్ర జాతీయ హరిత ట్రిబ్యునల్ 200 కోట్ల రూపాయల పెనాల్టీ విధించిందని చెప్పగా ఈ పెనాల్టీని చెల్లించారా అని కూడా అమిత్ షా ఆరా తీశారు. అయితే ఈ పెనాల్టీని ఇంకా చెల్లించలేదని లోకేష్ చెప్పిన సమయంలో హరిత ట్రిబ్యునల్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి. అండమాన్ లో మేము పర్యాటకుల కోసం ఒక భవనాన్ని నిర్మిస్తే అక్కడ కూడా ఇదే విధంగా పెనాల్టీ వేస్తే ఆ తర్వాత అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే పెనాల్టీని అయితే తగ్గించగలిగాం కానీ పూర్తిగా వేవ్ చేయలేకపోయాము. హరిత ట్రిబ్యునల్ నిబంధనలు అలానే ఉంటాయి అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. అయితే జగన్ జనంలోకి వచ్చారా, ఆయన ఇంట్లోనే ఉన్నారా అని అంటే జనంలోకి వచ్చారు. ఎక్కువ కాలం ఆయన బెంగళూరులో ఉంటున్నారు. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి పార్టీ నేతలతో మాట్లాడి ఆ తర్వాత రాష్ట్రంలో పర్యటిస్తాను అని చెప్పి లీకులు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి పార్టీ నేతలు చెప్పారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి, జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసింది, రాష్ట్రంలో చివరికి ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, చివరికి వాళ్ళు దాచుకున్న సొమ్ము నుంచి కూడా వాళ్ళు లోన్ కోసం అడిగితే ఆ డబ్బులు కూడా ఇవ్వలేకపోయారు అని కూడా అమిత్ షాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఇదే సమయంలో నిన్న ఎన్టీఆర్ వర్ధంతి జరిగిందని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ వర్ధంతి జరిగిందని చెప్పగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి అని చెప్పి కూడా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తాను గతంలో వచ్చి వినతి పత్రం కూడా ఇచ్చానని అమిత్ షాకు పురంధేశ్వర్ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ గట్టి కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ కూడా ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు దక్కుతుంది అని చెప్పి కూడా అమిత్ షా కొనియాడటంతో పాటు ఆయనకు భారతరత్న ఇవ్వదగిన వ్యక్తి ఎన్టీ రామారావు అని కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక జగన్ రాజకీయాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడుతూ హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించి కొన్ని అంశాలు కూడా వీరి మధ్య కూడా డిన్నర్ లో ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు సంబంధించిన అంశాలు మాట్లాడుతూ అమరావతి కూడా అలానే అభివృద్ధి జరుగుతుందని, డెఫినెట్ గా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా డెవలప్ అవుతుంది అని కూడా అమిత్ షా చంద్రబాబు చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై భారం పడకుండానే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని చెప్పి కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా పేరొందుతుంది ఎదుగుతుంది అని కూడా తాను మొదటి నుంచి చెప్తున్నాను అని చెప్పి అందుకు నిదర్శనంగానే రాజధాని నిర్మాణం కోసం రైతులు 33,573 ఎకరాల ల్యాండ్ ఇచ్చారని, వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా విద్యా వైద్య విజ్ఞాన సంస్థలు నిర్మించిన తర్వాత కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 7,000-8,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంటుందని, ఈ ల్యాండ్ బ్యాంక్ ను అమ్మి తద్వారా కూడా దాదాపుగా వచ్చే సొమ్ముతో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అని కూడా చంద్రబాబు గతంలో చెప్పారు అని కూడా అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. తప్పనిసరిగా అమరావతి, అదేవిధంగా పోలవరంతో పాటు లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పోలవరాన్ని గత 5 సంవత్సరాల కాలంలో విధ్వంసానికి గురైందని, చివరికి డయాఫ్రమ్ వాళ్ళకి ఈ రోజే మళ్ళీ శంకుస్థాపన చేశాము అని కూడా డయాఫ్రమ్ వాల్ కూడా రాక్ఫిలేస్ డ్యామ్ నిర్మించకుండా కాపర్ డ్యామ్ నిర్మించకపోవడంతో డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించారు. అయితే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఈ రోజు నుంచి పునఃప్రారంభం చేశాము అని కూడా పునర్నిర్మాణం ప్రారంభించాము అని కూడా చెప్పారు. ఇక దీంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న చిరకాల కోరిక రైల్వే జోన్ కూడా మొన్న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ప్రకారం విశాఖ ఉక్కును కాపాడాలి, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పి ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ 3 కూటమి పక్షాలు కూడా ప్రజలకు హామీ ఇచ్చాయని, అందుకు అనుగుణంగానే విశాఖ ఉక్కుని మళ్ళా రీస్ట్రక్చరింగ్ చేసేందుకు దానికి ప్యాకేజీ ఇచ్చి 11,444 కోట్ల రూపాయల
ప్యాకేజ్ ఇవ్వటం పట్ల కూడా కూటమి నేతలు పవన్ కళ్యాణ్ తో పాటు పురంధేశ్వరి అండ్ చంద్రబాబు నాయుడు అమిత్ షా కృతజ్ఞతలు చెప్పారు. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ సాయాన్ని వినియోగించుకుంటామని, అదే రీతిలో మళ్ళా రెసిప్రోకేట్ చేస్తామని, రాష్ట్రం నుంచి ఎటువంటి సాయం అయినా కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమికి అండగా ఉంటాము అని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మాకు చాలా ఆహ్లాదకరంగా ఈ విందు జరిగింది. చంద్రబాబు నాయుడు నివాసం కృష్ణానదీ తీరాలంలో ఉండటం, అక్కడ కృష్ణవేణి తరంగాలతో పాటు ఎదురుగా కనకదుర్గమ్మ కొలువుదీరిని ఇంద్రకీలాద్రి కనిపించడంతో మీ ఇల్లు చాలా అందమైన లొకేషన్ లో ఉంది అని చెప్పగా ఇది అద్దె ఇల్లు అని కూడా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా చెప్పారు. ఈ సందర్భంగా జగన్ ప్యాలెస్ల గురించి కూడా చర్చకు వచ్చి ఇన్ని ప్యాలెస్ల 32 ఎకరాల్లో 100 బెడ్రూములు ఇల్లు ఏం చేసుకుంటారు అని కూడా అమిత్ షా ఆరా తీశారు. అమిత్ షా ఆశ్చర్యపోయారు. 32 ఎకరాల్లో 100 బెడ్రూములతో ఇల్లు నిర్మించడం అంటే సామాన్య విషయం కాదు. భారతదేశంలో ఎవరికైనా ఉందా ఇటువంటి ఇల్లు అని కూడా ఆయన ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. ఇలా పలు రాజకీయ పరిణామాలు, అదే విధంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఎటువంటి పంటలు పండుతున్నాయి, పత్తి, మిర్చి, పొగాకు, గతంలో పొగాకు పండేదని ఇప్పుడు పత్తి, మిర్చి, పసుపుతో పాటు ఈ హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఇక్కడ పండుతాయి అని చెప్పి, ముఖ్యంగా కృష్ణానదీ తీరంలో గుంటూరు కృష్ణా జిల్లాల వైపు లంక ప్రాంతాల్లో కూడా ఈ పంటలన్నీ పండుతాయని కూడా ఇవన్నీ వివరించినట్టు తెలిసింది. మొత్తానికి జగన్ ఆస్తులు, అతని రాజకీయ కదలికల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికరంగా అడిగి తెలుసుకోవడం ఇందులో చర్చనీయాంశంగా మారింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ